ఈ మధ్య మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు లవ్ స్టోరీల మీద పడ్డారు. లేటెస్ట్గా పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ అంటూ మన ముందుకు వచ్చారు. నిజానికి ఇది ఒక ఫేమస్ బుక్ అంట, దాన్ని సినిమాగా తీశారు. మరి సినిమా చూసాక నచ్చిందా లేక వెకేషన్కి వెళ్ళి తలనొప్పి వచ్చిందా అనేది ఈ వీడియోలో చెప్తాను. రన్ టైం అయితే 1:50 మాత్రమే ఉంది. విపరీతమైన ఎక్స్పోజింగ్ ముద్దులు ముచ్చట్లయితే ఉన్నాయి. తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే బ్యాక్ సైడ్ నుండి చూపించారు, ఫ్రంట్ సైడ్ నుండి ఏమి చూపించారు, ఆఫ్ అనమాట. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేం. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే మాత్రం ఏం చెప్పాలి, గట్టిగా కొడితే ఈ సినిమాలో ఒక 3 సీన్లు భయ్యా. హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ డైలాగ్స్, ఆ సీన్స్ కొంచెం ఫన్నీగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ నచ్చినాయి. తర్వాత బీచ్లో, అది కూడా నైట్ హీరో బట్టలు సముద్రంలోకి వెళ్ళిపోతాయి అనమాట. ఆ సీన్ ఒకటి. అండ్ లాస్ట్లో వర్షంలో వీళ్ళు రొమాన్స్ చేసుకుంటారు, కిస్సింగ్ సీన్స్. ఇంతకు మించి ఇంకేం నచ్చలేదు. ఏదో నువ్వే కావాలి, ఓ మై ఫ్రెండ్ లాంటి సినిమా అబ్బా, కానీ మనవే బాగుంటాయి అనుకోండి. వెకేషన్లో కలిసే మనుషుల గురించి ఎంత గొప్పగా చెప్తారు అనుకుని సినిమా ఓపెన్ చేస్తే తీరా చూస్తే ఇది వెకేషన్ సినిమా కాదు, మన సహనానికి వెకేషన్ అని ఇచ్చే సినిమా అర్థమైపోయింది. స్టోరీ అయితే చాలా రొటీన్, ఫ్రెండ్స్ టు లవర్స్ కథ అనమాట. ఇది మాకు ఎలా ఉన్నా పర్లేదు, అడల్ట్ కంటెంట్ ఉంది, లైట్గా రొమాన్స్ ఉంది కాబట్టి చూసేస్తా అంటే మీ ఇష్టం. ఇంకా సినిమా మొదలైన 10 నిమిషాలకే క్లైమాక్స్ ఏంటో అర్థమైపోద్ది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక నిబ్బా నిబ్బి స్టోరీ, కాకపోతే నిబ్బా నిబ్బిలకు వయసు కొంచెం ఎక్కువ అనమాట ఇక్కడ, అంతే. హీరో పేరు అలెక్స్, హీరోయిన్ పేరు పాపి. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే 10 ఏళ్ళుగా కలిసి తిరుగుతారు, కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పుకోరు. ఎందుకు అని అడగండి, నాకైతే చెప్తే సినిమా అయిపోద్ది. అందుకే హీరోయిన్ ఏమో హైపర్ యాక్టివ్, పొద్దున్న లేస్తే చాలు బ్యాగ్ సర్దుకుని ఫ్లైట్ ఎక్కేస్తుంది. హీరో ఏమో మన క్లాస్ రూమ్లో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా బుద్ధిగా డల్గా ఉంటాడు. కట్ చేస్తే 2 ఏళ్ల క్రితం ఒక ట్రిప్లో గొడవ అయి మాట్లాడుకోవడం మానేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆ గొడవని సెట్ చేసుకోవడానికి ఇంకో ట్రిప్కి వెళ్తారు. ఈ ట్రిప్లో వాళ్ళు కలిసారా లేదా అనేదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ కలర్ఫుల్గా స్టార్ట్ అవుద్ది, పర్లేదు, ఏదో టైంపాస్ అవుతుంది అనుకున్నా. ఇంటర్వెల్కి వచ్చేసరికి, అంటే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా స్టోరీ ముందుకు కదలట్లేదేంటి అని డౌట్ స్టార్ట్ అయింది. రొటీన్ రొట్ట కొట్టుడు అనమాట. ఎయిర్పోర్ట్ సీన్ లేకపోతే రొమాంటిక్ సినిమా ఎలా అవుద్ది? పరిగెత్తుకుంటూ వెళ్ళడం, సారీ చెప్పడం, ముద్దు పెట్టుకోవడం, శుభం కార్డు. రొమాంటిక్ సినిమాలో ఉండే రొటీన్ సీన్సే. ఎయిర్పోర్ట్ సీను, వర్షం, గొడవ పడడం, మళ్ళీ కలవడం ఇందులో కూడా ఉంటాయి. వాళ్ళిద్దరు కార్లో వెళ్తారు, మాట్లాడుకుంటారు, రూమ్కి వెళ్తారు, మాట్లాడుకుంటారు, స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు, మాట్లాడుకుంటారు. అరే ఏదో ఒకటి చెయ్యండిరా బాబు అంటే ఒప్పుకోరు కదా. క్లైమాక్స్ వచ్చేదాకా మనల్ని వేధించడమే వీళ్ళ పని. సినిమా ఫస్ట్ నుండి కూడా 2 ఏళ్ల క్రితం క్రొయేషియాలో ఏదో జరిగింది అని బిల్డప్ ఇస్తారు. మనం ఏదేదో ఊహించుకుంటాం, ఏదో మర్డర్ జరిగిపోయిందేమో లేక కిడ్నాప్ జరిగిపోయిందేమో అని. తీరా అక్కడ జరిగింది చూస్తే దీనికా ఎంత బిల్డప్ ఇచ్చారు అని అనిపించకపోతే నన్ను అడగండి. చాలా సిల్లీ రీజన్ అది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. చాలా సీన్స్లో రొమాన్స్ అయితే వర్కౌట్ అయింది. మాటలు బాగున్నాయి అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. హీరో గారికి మన వాసు గారు చెప్పారు, బాగుంది. మ్యూజిక్ కూడా నచ్చింది. విజువల్స్ మాత్రం కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి. లొకేషన్స్ కేక. అంటే ఆడియన్స్కి కథ లేకపోయినా పర్లేదు, లొకేషన్స్ చూసి సంతోషించుకోవాలన్నమాట. కావాలంటే జస్ట్ ఏదో ఫ్రెండ్స్ టు లవర్ కదే మళ్ళీ చూస్తాం, రొటీన్గా ఉన్న పర్లేదు, ఏదో కొంచెం లైట్ రొమాన్స్ ఉంది కదా అంటున్నావు కాబట్టి చూద్దామంటే మరి మీ ఇష్టం. ఇంకా నాకైతే అంతగా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.5/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చిందా అయితే ఒక లైక్ వేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.